నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది అందవెల్లి సమీపంలోని పెద్దవాగు ఉధృతంగా పారుతుంది ఆ సమయంలో పశువులు వాగు దాటుతుండగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది దీంతో పశువులు వాగులో కొట్టుకుపోయాయి వెంటనే స్పందించిన స్థానికులు పశువులను సురక్షితంగా బయటకు తీశారు మెయిన్ దారి ఏది అంటే మాకు మహమ్మదాబాద్ నుండి రోటిగూడ రావడానికి ఈ దారి ఉంటుంది. ఈ దారికి గల ఒక బండర్రే బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జికి చిన్నపాటి వర్షం కురిసినా అది దాని మీదకి ఫ్లో వచ్చేస్తాయి. ఫ్లో వచ్చేసిన తర్వాత వెళ్ళడానికి దారి ఉండదు. అటు వెళ్తే లక్ష్మీదేవి టెంపుల్ ఉంటుంది. ఆ రోడ్డు కచ్చా రోడ్డు, బురదా రోడ్డు. అటు పొలాలు ఉంటాయి. వీల్స్ ట్రాక్టర్ నడవడం వల్ల అటు వెళ్ళరాదు. తపల్పూర్ సైడ్ వెళ్దామంటే అటుకెళ్ళి పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగు వెళ్ళరాదు. ఒక 4 రోజులు వర్షం కురిస్తే గంగా ఫ్లో పెరిగి మా విలేజ్లో వాటర్ వస్తున్నాయి. వాటర్ రావడం వల్ల మాకు వెళ్ళలేని స్థితి వస్తుంది. ఇకైనా మా శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించి మాకు తొందరగా ఈ బ్రిడ్జి శాంక్షన్ చేయగలరని మా యొక్క మనస్ఫూర్తిగా మా ప్రజల తరపున మేము కోరుచున్నాం. బండ్లు మొత్తం కొట్టుకోబోతున్నాయి. ఫోటో తీయాలి. వీడియో తీసారు. వీడియో రావండి లమ్మి కొడకల ఇది అక్కడ వచ్చుకుంటున్నా ఏం చేస్తారు. చూడు తొవ్వలు అన్నారు. ఏ పక్కన పోతారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది అందవెల్లి సమీపంలోని పెద్దవాగు ఉధృతంగా పారుతుంది ఆ సమయంలో పశువులు వాగు దాటుతుండగా వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది దీంతో పశువులు వాగులో కొట్టుకుపోయాయి వెంటనే స్పందించిన స్థానికులు పశువులను సురక్షితంగా బయటకు తీస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. అఖిల, కొమరంభీం జిల్లాలో అయితే గత అర్ధరాత్రి నుంచి వర్షం భారీ వర్షం కురుస్తుంది. అయితే ఇటు కొమరంభీం జిల్లాతో పాటు ఎగువ మహారాష్ట్ర ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పెద్దవాగులోకి అయితే భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ వరద ఉధృతి కొనసాగుతుండటంతో పాటు నీటి ప్రవాహం కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. అయితే గత అర్ధరాత్రి కొమరంభీం జిల్లాలో వర్షం మొత్తం జిల్లాను ముంచెత్తేయడంతో పాటు తెల్లవారుజామున వరకు కూడా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో పెద్దవాగులోకి అయితే బాగా వరద నీరు అయితే వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం కాగజ్ నగర్ మండలం అందవెల్లి, బోడపల్లి, జగన్నాథ్పూర్, అదేవిధంగా అటు కొత్తిమీరి, ఇటుకాల, ఇటు బట్టిపల్లి గ్రామాలకు ఆయా గ్రామాలకు చెందినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో పశువులు ఉదయం పూట ఈ పెద్దవాగు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది. అయితే ఈ విషయాన్ని ఇటు పశువులు గమనించకపోవడం, పశువుల కాపర్లు కూడా గమనించకపోవడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయి వరద ఉధృతి కూడా పెరిగిపోయింది. దీంతో ఏదైతే దాటుతున్న పశువులు వరద ప్రవాహంలో వందలాది పశువులు కొంత దూరం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అలా వరద ఉధృతికి వరద ప్రవాహంలో కొంత దూరం వరకు పశువులు దాదాపుగా 100 నుంచి 150 పశువులు ఉన్నాయి. ఆ 150 పశువులు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిలో పశువుల కాపర్లు కావచ్చు, లేకుంటే పశువుల యజమానులు కూడా ఒడ్డుపై నుండి నిస్సహాయ స్థితిలో చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ అదృష్టవశాత్తు కొంత దూరం అలా పశువులు వరద ఉధృతికి కొట్టుకుపోయిన తర్వాత అక్కడ పెద్దవాగులో నిర్మాణంలో ఉన్నటువంటి నూతన వంతెన ఏదైతుందో ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి పిల్లల వద్ద ఈ పశువులు అయితే సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. దీంతో రైతులు ఇటు పశువుల కాపర్లు అయితే ఊపిరి పీల్చుకున్నారు. అట్లా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పశువులు ఈ దాటుతున్నటువంటి క్రమంలో ఈ
ఇదైతే ఈ సంఘటన అయితే జరిగింది అట్లా. ఓకే శ్రీనివాస్, అయితే ప్రస్తుతం వరద ఉధృతి తగ్గుముఖం పట్టిందా? అలాగే అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్ అఖిల, ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు ఇక్కడ వంతెన ఉండేది. ఈ వంతెన గతంలో గత ఏడాది కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వంతెన పిల్లలు ఒకవైపు ఒరిగిపోయి బ్రిడ్జి ఏదైతే ఉందో ఈ వంతెన సుమారుగా 3 పిల్లలు కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోయినటువంటి క్రమంలో అధికారులు ఏదైతే ఉందో తాత్కాలిక వంతెన కూడా ఏర్పాటు చేస్తారు. ఏదైతే రవాణాకు సంబంధించి కావచ్చు, లేకుంటే పశువుల రాకపోకలకు సంబంధించి, లేకుంటే మనుషులకు సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించి తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ తాత్కాలిక వంతెన గత 2-3 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడం జరిగింది. కొట్టుకుపోవడంతో అక్కడ రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఆయా గ్రామాలకు చెందినటువంటి పశువులు ఈ తాత్కాలిక వంతెన మీదుగానే రాకపోకలు అయితే కొనసాగించాయి. అయితే ఈ యొక్క తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకసారిగా ఇటు ఎగువ మహారాష్ట్ర నుంచి కూడా పెద్దవాగులోకి వరద ప్రవాహం వస్తుంది. ఎగువ మహారాష్ట్రలో కూడా వర్షాలు కురిసినట్టయితే పెద్దవాగు ఉధృతి ప్రవాహం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేవిధంగా అటు ఎగువ మహారాష్ట్రతో పాటు జిల్లాలో కూడా నిన్న గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి పెద్దవాగులోకి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో అక్కడ వంతెన నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా మళ్ళీ తెగినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇటు అధికారులు ఒకవైపు వంతెన నిర్మాణం చేపడుతున్నప్పటికీ ఆ వంతెన నిర్మాణంలో జాప్యం కొనసాగుతుంది, కొంత నిర్లక్ష్యం కూడా కొనసాగుతుంది. గత వేసవి కాలం ముందే వంతెన ప్రారంభించినప్పటికీ ఇప్పటికి కూడా వంతెన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయినాయి. అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంది, అయినప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తాత్కాలిక వంతెన కొట్టుకుపోయినప్పటికీ కూడా ఇప్పటికీ అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి అయితే ఇటు రైతులు, ప్రయాణికులు, అదేవిధంగా పశువుల కాపర్లు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఇంకా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే పెద్దవాగు అనేది చాలా వరద ఉధృతి ఉంటుంది పెద్దవాకి. ఎందుకంటే ఎగువ మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలకు సంబంధించినటువంటి నీరంతా కూడా పెద్దవాగులో చేరుతుంది కాబట్టి భారీగా వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. అఖిల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.